కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎల్నినోతో వర్షాలు రాకపోయినా మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవచ్చన్న బీఆర్ఎస్ వాదన అర్థం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర వరస్ట్ సిచ్యువేషన్లో కూడా 9 టీఎంసీల నీరు వృధా పోతుందని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అక్టోబర్ వరకు నీరు తీసుకోవచ్చని అన్నారు. తాటి చెట్టు లాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎందుకంటూ నీ మాట అంటే ప్రాజెక్టు యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడే వెతుకొని పక్కకు తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలనేది పెట్టినాం. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసాడు అని అల్లుడు చెప్తున్నాడు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకు నిజంగా తల తోక ఏది తెలియదని మళ్ళొకసారి అర్థమైంది. ఏమంటాడు ఆ రోజు? వరద నీటిని ఎత్తిపోయడానికే కదా కాళేశ్వరం అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి వినండి, విని తెలుసుకోండి. పోనీ నేను చెప్పేది వినడం మీకు ఇష్టం లేకపోతే, మా పార్టీ వాళ్ళు చెప్పేది వినడం మీకు ఇష్టం లేకపోతే దయచేసి మీ ఇంజనీర్లను పిలిపించుకొని ట్యూషన్ చెప్పించుకో. కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే ఆ కాళేశ్వరం పాయింట్లో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఇవాళ కూడా 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయి. 9 టీఎంసీలు అంటే మీ అంచనా కోసం చెప్తున్నా, 9 హుస్సేన్ సాగర్లతో సమానం. గన్ని నీళ్ళు ఉత్తా కిందికి పోతున్నాయి రోజు, ఎవ్రీడే. ఇది అక్టోబర్ దాకా పారుతూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు.